టాటా. నమస్తే. ఆర్‌పీ పేషెంట్స్ చాలా మంది కంటి చూపు తగ్గుతున్న కొద్దీ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అప్పటి వరకి ఉన్న కంటి చూపు అనేది స్లోగా తగ్గుతుంది అంటే లైఫ్ మీద చాలా రకాల అనుమానాలు మొదలవుతాయి. తర్వాత మనకి చూపు ఎలా ఉంటుంది? మన లైఫ్‌లో ఇంకా ఎంత చూపు లాస్ అవుతుంది? ఇలా ప్రతిరోజు కూడా ఒక టైప్ ఆఫ్ అన్‌సర్టెనిటీ అండ్ భయంతో బాధపడుతూ జీవితాన్ని గడపాల్సొస్తుంది. అయితే ఇలాంటి ఆర్‌పీకి ఎటువంటి ట్రీట్మెంట్స్ లేవు అని అనుకుంటూ ఉంటారు. కానీ ఈ రెటినైటిస్ పిగ్మెంటోసా కంటికి సంబంధించినటువంటి ఈ నరాల సమస్యకి ఆయుర్వేదంలో చాలా చక్కటి మార్గాలు ఉన్నాయి. కంప్లీట్‌గా చూపు రాకపోయినా మీకున్న చూపు అనేది తగ్గకుండా ఉంటుంది. అండ్ ఇప్పుడున్న చూపు కన్నా చాలా వరకి మెరుగు కూడా పడుతుంది. చాలామంది ఇవన్నీ కూడా ఏముంది ఊరికనే చెప్తూ ఉంటారు అనుకుంటారు. కానీ మనం చాలామంది ట్రీట్ చేశాక ఇది చెప్తున్నాం. అలా మన దగ్గర ట్రీట్మెంట్ చేసుకున్నటువంటి ఒకరి అనుభవాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. వారు కూడా ఆర్‌పీతో బాధపడుతూ చాలా రకాల ట్రీట్మెంట్స్ చేసుకున్నాక ఆయుర్వేదిక్‌లో ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు ఇప్పుడు ఒక 2 మంత్స్ నుండి. సో వారి 2 మంత్స్ ట్రీట్మెంట్ తర్వాత వారి ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందో వారి మాటల్లో తెలుసుకుందాం. ఇప్పుడు మీకు అంటే ట్రీట్మెంట్ చేయబట్టి ఎన్ని రోజులవుతుంది? 2 మంత్స్ అయితుంది. 2 మంత్స్ అవుతుంది. సో ఇప్పుడు ఎలా అంటే ఫస్ట్ వచ్చినప్పుడు మీకు చూపు ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది? ఫస్ట్ వచ్చినప్పుడు స్క్రీన్ మీద లెటర్స్ కూడా చదవలేకపోయినా నేను. హ్మ్. ఇప్పుడు ఒక 1 మంత్ నుండి 2, 3 లైన్స్ చదవగలుగుతున్నా. అండ్ ఈరోజు? ఈరోజు ఇంకో లైన్ కూడా కొంచెం ఇంప్రూవ్‌మెంట్ వచ్చింది. ఓకే. సో మీరొచ్చినప్పటికన్నా ఇప్పుడు మీకు చూపు పెరిగిందా? పెరిగింది. పెరిగింది. ఇంప్రూవ్‌మెంట్ వస్తుంది. మరి ఇంతకు ముందు వాళ్ళేం జెప్పారు? మీరు ఇంతకు ముందు హాస్పిటల్స్‌లోకెళ్లారు కదా! అక్కడేం చెప్పారు? ట్రీట్మెంట్ ఏం లేదు. అంతే స్పెట్స్ కంటిన్యూ చేసుకోవాలి అని చెప్పారు. చూపు అనేది చూపు అనేది ఇంతే ఇంగా తగ్గిపోయే అవకాశం ఉంటది అని చెప్పారు. కానీ వస్తది అనైతే ఎక్కడా వస్తది అని చెప్పలేదు. లేదు. చెప్పలేదు. ఓకే. మన దగ్గర మీకు చూపయితే ఇంప్రూవ్ అవుతుంది రోజు రోజుకి. అవుతుంది. అండ్ వేరే వాళ్ళు ఆర్‌పీతో ఎవరైతే బాధపడతారో వాళ్ళకి మీరేం చెప్తారు? అంటే రాదు అని అనుకుంటూ ఉంటారు కదా! మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి? రాదు అని అనుకోవడం నేను కూడా ఫస్ట్ అలాగే అనుకున్నా. ఇక్కడికొచ్చి 2 మంత్స్ అయితుంది ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకొని. అప్పుడు నాకు నమ్మకం వచ్చింది. ఒక 1 మంత్ బ్యాక్ నుండి నమ్మకం వచ్చింది. ఇంప్రూవ్‌మెంట్ ఇంకా వస్తది. ఇంకా వస్తది అని. ఓకే. సో ఆర్‌పీలో చాలా మంది చాలా సడన్‌గా ఎక్స్‌పెక్ట్ చేస్తారు. కానీ మినిమమ్ ఒక 1 ఇయర్ పాటు వాళ్ళు వాడితేనే వాళ్ళకి కావాల్సినంత ఇంప్రూవ్‌మెంట్ అనేది మనం తేగలుగుతాం. ఎందుకంటే ఇది నరాలకి సంబంధించిన సమస్య కాబట్టి రిజల్ట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. కానీ మంచి రిజల్ట్స్ అనేవి మనకి 6 మంత్స్ టు 1 ఇయర్ తర్వాతే మనకి కనిపిస్తాయి. థాంక్ యూ.